ఇక్కడికి వచ్చినాక యాక్సిడెంట్ జరిగింది. ఒకటి జరగడం ఏం జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే మిషన్ అవసరం, ఆతృతగా పోయి చేయించుకున్నాము. అవసరమా అన్నాము. చాలా పట్టుదలకి ఇప్పుడు కలుసుకుంటేసరికి అంటే నీ పట్టుదలకి నా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. మా దగ్గర ఇల్లు కొత్తగా కట్టిస్తున్న కాంట్రాక్టర్ గారు ఫస్ట్ వచ్చి ఇదే మాట చెప్పారు. తర్వాత వచ్చి పొగిడి నిన్న పొగిడి వెళ్ళారు. అట్లా అక్కడ నుంచి ఎంత దూరం నుంచి మైలారం ఎన్ని కిలోమీటర్స్ ఉంటది? 10 ఇబ్బంది అనిపిస్తుందా ఏమన్నా అక్కడి నుంచి అంటే ఆటోకి రావడం ఇబ్బంది. అక్కడికి వస్తే వెహికల్స్ ఉండవు, వెయిట్ చేయాలి. మరి మీ ఇంట్లో వాళ్ళు అంత దూరం వెళ్ళాలి అదేం లేదు. పిల్లలు ఉన్నారా? నేర్చుకోవడం వల్ల ఏమనుకుంటున్నావు? నేర్చుకుని వదిలేద్దాం అనుకుంటున్నావు? లేదు మేడం, నేను అంటే ప్లేస్మెంట్ దగ్గర ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలన్న పట్టుదల నాలో ఉంది. అది కూడా మీరే అది కూడా నేర్చుకొని ప్లేస్మెంట్ దగ్గరలో ఉంటే కంపల్సరీగా అవకాశం ఉన్న చోట వెళ్ళాలని మాత్రం టార్గెట్ చేస్తాం మేడం. వెళ్ళాలని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? ఇప్పుడు మనకి ఇప్పుడు ఉపాధి అనేది లేదు మేడం, నాకు జీవనాధారం అనేది లేదు. వ్యవసాయం అనేది చాలా తక్కువ. అది దాని మీద ఆధారపడి ఎంతవరకు బ్రతకగలుగుతాం? తక్కువ కదా మేడం. ఇప్పుడు సంవత్సరం అంతా చేసినా మా నుండి వ్యవసాయం నుండి ఎక్కువ పెట్టుబడి అనేది రాదు కాబట్టి ఏదో ఒక పని అంటే ఇప్పుడు మనం కొంతకాలం ఇప్పుడు టైమింగ్స్ అనేవి ఉంటాయి కదా మేడం. పొద్దున్న నుంచి ఇంతవరకు వెళ్ళినా ఇంత టైంలో ఇది బ్లౌజ్ కుట్టుకునే అవకాశం అయినా ఉంటది కదా. ఆ పట్టుదల ఇంతకు ముందు ఏం చేసేదాన్ని? వ్యవసాయం మేడం, కూలి పనికి వెళ్ళేది. తెలిసాక మళ్ళీ